ఎమ్మెల్యే గోరట్ల బుచ్చి చౌదరి గారు ఆధ్వర్యంలో 200 లీటర్లు సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఇంటింటికి ఈడింటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కరోనా బారి నుంచి ఎలాగా మనం రక్షింపడాలి, సోషల్ డిస్టెన్స్ ఎలా పాటించాలి, సబ్బుతో చేతులు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలని చెప్పేసి మా టీం సభ్యులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అలాగే మా గ్రామంలో ఉండేటువంటి దాతలు కూడా చాలా కష్టకాలం, ఎందుకంటే ఈరోజు పనులు లేక చాలామంది వ్యవసాయ కూలీలు కానీ అలాగే చాలామంది చేనేత కార్మికులు కానీ వీళ్ళందరూ ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి దాతృత్వం కలిగినటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా విన్నవిస్తున్నాం, దయచేసి మరి ఇన్నాళ్ళు కూడా పోలీసు వారు ఎంతో శ్రమకి వచ్చి మరి వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. అది కూడా మరి ప్రజలు అర్థం చేసుకుని మనం ఎవరో చెప్పడం కాదు, మన కోసం మనం గృహ నిర్బంధం పని ఉంటేనే కానీ ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈవేళ డాక్టర్లు మనకు వైద్యం చేసి అనేక మంది డాక్టర్లు మరి ప్రాణాలు కోల్పోతున్నారు, అలాగే నర్సులు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు ఇటువంటి వైరస్ని ఎక్కడ చూడలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఎవరిలో ఈ వైరస్ ఉందో తెలియడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరికి సోషల్ డిస్టెన్స్ కనీసం ఒక 6 అడుగులు దూరం ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అందరి యొక్క ఇది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఒక అధికారి వల్ల ఈ పని కాదు. ప్రజలందరూ సమిష్టంగా ఎదుర్కొంటేనే దీన్ని మనం ఈ యొక్క మహమ్మారి నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అర్థం చేసుకుని ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో తమ వంతు బాధ్యత పోషించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం.